హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్తున్నామండి. ఇప్పటి వరకు మన నాగేంద్ర బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి మరియు లైక్ కూడా చేయండి. ఇక మనం పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళిపోతామండి. శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ భాగ్యనగర పట్టణం ప్రాంతంలో పెద్దమ్మ ఆలయం కొలువై ఉంది. ఈ పెద్దమ్మ ఆలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బంజారా హిల్స్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి బంజారా హిల్స్కు 13 కిలోమీటర్ల దూరంలో ఉందండి. పెద్దమ్మ తల్లి మొక్కితే కరుణిస్తుంది, కోరితే వరమిస్తుంది, ప్రదక్షిణం చేస్తే నీడై నిలుస్తుంది. బంజారా హిల్స్ పెద్దమ్మ మనసున్న తల్లి, ముగ్గురు అమ్మల మూలపుటి అమ్మ పెద్దమ్మ తల్లి. ఇక హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న పెద్దమ్మ గుడి ఎంతో ప్రాముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం లక్ష్మీదేవికి అంకితం చేయబడి ఉంటుందండి. ఆమెను ఇక సంతాన లక్ష్మిగా పూజిస్తారు. పెద్దమ్మ అన్న పదం పెద్ద మరియు అమ్మ పదాల నుండి వచ్చిందండి. దీని అర్థం పెద్ద తల్లి లేదా మాతృమూర్తి అని అర్థం కూడా వస్తుందండి. పెద్దమ్మ తల్లి జూబ్లీ హిల్స్లో ఉన్న అమ్మవారికి పండుగలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారండి. ఉగాది రోజున, సంక్రాంతి రోజున, బోనాల పండుగ రోజున, కార్తీక మాసం రోజు, మకర సంక్రాంతి రోజున, వసంత పంచమి రోజున, మహాశివరాత్రి రోజున, హోలీ రోజున, నవరాత్రుల రోజున, రామనవమి పండుగ రోజున, రక్షాబంధన్ రోజున, గణేష్ చతుర్థి రోజున, దుర్గా పూజ రోజున, దసరా పండుగ రోజున, దీపావళి రోజున అంగరంగ వైభవంగా జరుపుతారండి. ఇక్కడ హైదరాబాదులో జరుగుతున్న బోనాల్ పండుగకు హైదరాబాదులో ఉన్న ప్రజలు మరియు ఇతర దేశాల్లో ఉన్న ప్రజలు ఈ బోనాల్ పండుగకి వస్తూ ఉంటారు. బోనాలు పండుగ అమ్మవారితో చాలా ఘనంగా జరుపుకుంటారు. అంగరంగ వైభవంగా జరిగే పండుగ ఇది. అమ్మవారికి ఎంతో పిండి పదార్థాలతో నైవేద్యంతో పూజలు జరుగుతుంటాయి. రథోత్సవం కూడా ఉంటుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఇక్కడ పెద్దమ్మ తల్లిగా కొలువై ఉంది. పెద్దమ్మ గుడి వద్ద ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో బోనాల పండుగను అత్యంత భక్తితో జరుపుకుంటుంటారండి. ఇక్కడ ఈ పండుగల్లో మహిళలు బోనం అని పిలుస్తారు. బోనాలు సందర్భంగా అన్నం, బెల్లం, పెరుగు వంటి పదార్థాలతో అమ్మవారికి నైవేద్యం అందిస్తుంటారు. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ఎంతో భక్తాదులు బోనాలు పండుగ వేడుకలు జరుపుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారండి. మరియు పూజలు, ఊరేగింపులు, సంగీతం మరియు నృత్యాలతో ఆలయం ఉల్లాసంగా కనిపిస్తూ ఉంటుందండి ఈ రోజుల్లో. ఇక పెద్దమ్మ తల్లి ఆలయ చరిత్ర విషయంకి వస్తే, ఒక పురాణ కథ ప్రకారం పెద్దమ్మ తల్లి చరిత్ర తెలుసుకుందామని నేను ఇక్కడ చూస్తే, పూర్వంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వారు ముల్లోకాలని పీడించేవాడు. యాగాలు, యజ్ఞాలు ధ్వంసం చేసేవారు. కొంతకాలానికి ఇంద్రకీలాద్రిని ధర్మ కొట్టేవారు. త్రిమూర్తులు కూడా వారికి భయపడేవారు. పెద్దమ్మ తల్లిని పాహిమాం పాహిమాం అంటూ అమ్మని తలిచేవారండి. మహిషాసురుడు బలమైన రాక్షసుడు.
అమ్మవారు ముందు రాక్షసుడు బలం చిన్నది అయిపోయింది. యుద్ధం చేసిన తర్వాత అమ్మ విశ్రాంతి కోసం దట్టమైన అడవిలో బండరాళ్ల మధ్య అక్కడ సేవ తీరింది. కొంతకాలానికి అక్కడే అమ్మవారికి గర్భగుడి కట్టించారు. అదే జూబ్లీ హిల్స్గా మారిపోయింది. పెద్దమ్మ అనే పదం ఏ సూత్రాల్లోనూ లేదు, పురాణాల్లో కూడా లేదు. ముగ్గురమ్మల మూల ముడుపతి అయ్యే ఇక్కడ పెద్దమ్మ తెల్లగా కొలువై ఉంది. 400 సంవత్సరాల క్రితం ప్రాచీన భాగ్యనగరం నిలిచిందండి. 2 శతాబ్దాల కింద అయితే ఇక్కడ చిన్న గుడి నిర్మాణం ఉండేదండి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న జనార్దన్ రెడ్డి గారు అమ్మవారికి భక్తుడు. ఆయన 1943వ సంవత్సరంలో గుడి నిర్మాణం ప్రారంభమైంది చేశాడు. ఈ ఆలయానికి సంబంధించి ఒకసారి దేవత ఒక రాక్షసుడిని సంహరించిన తరువాత తన దాహం తీరడానికి ఈ ప్రదేశానికి వచ్చింది. తరువాత అక్కడ ఒక గొర్రెల కాపరి దేవత విగ్రహాన్ని కనుగొన్నాడు. అదే ప్రదేశంలో ఇప్పుడు ఈ ఆలయం ఉందండి. పెద్దమ్మ తల్లి రూపాయి కాయిన్స్ చరిత్ర అండి. పూర్వకాలంలో ఒక భక్తుడు ఒక కోరికతో ఈ ఆలయానికి వచ్చారు. ఆలయంలో బార్బర్ టైల్స్ మీద రూపాయి కాయిన్స్ తీరని కోరికతో ఉన్న భక్తులకు రూపాయి బిళ్ళ బండపైన నిలబడితే కోరికలు నెరవేర్చుతాయని చెప్పారు. నిజానికి కోరికలు మనసులో ఉన్న కోరికలను రూపాయి బిళ్ళ తీసుకుని నిలబడితే కోరికలు నెరవేరుతాయి అని గట్టిగా నమ్ముతారు. వరాలిచ్చే తల్లి పెద్దమ్మ తల్లి అంటారండి. ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈ ఆలయం 700 సంవత్సరాల క్రితం ఉందని చెప్పారు. గోలుకొండ నవాబుల పాలనలో ఈ గుడి ఉందని చెబుతుంటారండి. 1993వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కట్టించడానికి 1 సంవత్సరం సమయం పట్టిందండి. ఎత్తైన గోపురంతో ఆలయాన్ని కట్టించారు. రాజగోపురం 5 అంతస్తుల్లో నిర్మించారు. ఆలయం చుట్టూ చెట్లు మరియు పూల మొక్కలతో ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆలయాన్ని శిల్పాలు శ్రీకృష్ణదేవరాయల పాలనలో శిల్పాలు ఈ దేవాలయంలో చూడవచ్చు. ధ్వజస్తంభం ఇత్తడితో నిర్మించబడిందండి. చుట్టుపక్కల మండపాలు చాలా ఉన్నాయి. ఈ దేవాలయం కలర్ జరీపు మరియు తెలుపు రంగుల్లో నిర్మాణం ఉంటుందండి. ఆర్కిటెక్చర్ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో ఆర్కిటెక్చర్లు అద్భుతంగా వేశారండి. రాత్రిపూట ఆ వేళలో ఆలయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కాంతి దీపాలతో స్వర్ణ వెలుగులతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుందండి ఈ యొక్క ఆలయం. ఇక్కడికి వచ్చిన భక్తులలో పూజా కార్యక్రమం జరుపుకుంటుంటారండి. పెద్దమ్మ తల్లి ఆలయంలో ఇతర దేవతల గురించి ఉపాలయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గర్భగుడిలో పెద్దమ్మ తల్లి విగ్రహం ఉంటుందండి. నాగదేవత ఆలయం, సరస్వతీదేవి ఆలయం, వినాయక స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ధ్వజస్తంభం, సుబ్రహ్మణ్య స్వామి, సత్యనారాయణ స్వామి కొలువై ఉంటారండి. ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రతి నిత్యం జరుగుతూ ఉంటాయి.
ఎత్తైన రాజగోపురం 5 అంతస్తుల్లో ఉంటుందండి. ఈ ఆలయం పురాతన ఆలయం అని కూడా అంటుంటారండి. ఆలయంలో నాగదేవతకు మంగళవారం, శుక్రవారం పూజ చేస్తూ ఉంటారు. కళ్యాణ మండపం కూడా ఈ ఆలయంలో ఉందండి. రావి చెట్టుకు ముడుపులు కడతారు. నవగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉంటాయండి. భక్తాదులు వచ్చిన వారు ఇక్కడ ప్రజలు మరియు పురస్కారాలు చేస్తూ జూబ్లీ హిల్స్లో చాలా ఘనంగా జరుగుతుంది. పూజలు, ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిళ్ళ నిలబెడితే కోరికలు తీరుతాయి ఎక్కువగా నమ్ముతుంటారండి ఇక్కడ వచ్చిన భక్తులు. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతనంగా విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తూ ఉందండి. ఇక ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవాల వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడం సెంటిమెంట్గా మారిపోయిందండి ఈ పెద్దమ్మ తల్లి ఆలయం వల్ల. ఈ ఆలయానికి భారీగా స్థిరాస్తులు ఉన్నాయండి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందడంతో మిగతా పురాతనమైన ఆలయాలలాగానే ఈ ఆలయ స్థిరాస్తులు కూడా కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి కొంతగా కరిగిపోతూ ఉన్నాయండి ఈ యొక్క ఆలయానికి సంబంధించిన స్థిరాస్తులు. ఈ ఆలయం తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్లోని రోడ్డు నెంబర్ 55లో ఉందండి. భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు మాత్రమే సమర్పించవచ్చండి. ఆలయంలోకి కొబ్బరికాయలు విక్రయించే దుకాణాలు పుష్కలంగా ఉన్నాయి. అవి మాత్రమే అమ్మవారికి సమర్పించవచ్చు. పెద్దమ్మ తల్లి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండగా ఇది 2000 సంవత్సరం కాలం నుండి దీని ప్రాచుర్యం చాలా పెరిగిందండి. ఇక్కడ అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా ఉండి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లెవాసాలు అదృశ్యమైపోయాయి. గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతూ ఉందండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి ఈ హైదరాబాదులో పురాతనమైన ఆలయంలో వెలసి ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లికి భక్తుడై ఉన్నందువలన ఈ యొక్క ఆలయానికి విరాళాలు బాగా ఇచ్చారండి. విరాళాలు ఇవ్వడమే కాకుండా అందరి చేత విరాళాలు ఇప్పించి ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణానికి చేపట్టాడండి. అతను బతుకున్నంత కాలం చాలామంది విరాళాలు ఇస్తూ ఉండేవారండి. అతను చనిపోయిన తర్వాత విరాళాలు చాలా వరకు తగ్గిపోయాయండి. అతని యొక్క సేవకు మన దేవస్థానం ఎదురుగా అతని యొక్క విగ్రహాన్ని కూడా స్థాపించి ఉన్నారండి. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి వైభవం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదండి. పెద్దమ్మ దేవత ఉనికిని సంబంధించిన
విశ్వసనీయ కథనం లేదు, కానీ ప్రార్థనలు చేసి గ్రామ దేవతగా పరిగణించబడుతోందండి. మరియు దుర్గాదేవి యొక్క 11వ రూపంలో ఒక రూపమైన మహంకాళిగా పరిగణించబడుతోందండి. భక్తులు చేసే ముఖ్యమైన పనులలో ఒకటి ధ్వజస్థానం దగ్గర నిలువు దిశలో ఒక నాణ్యం ఉండటం. వారు నిజం కావాలని వారు నమ్ముతారు. ఒక భక్తుడు ప్రార్థన చేయడం ద్వారా హృదయపూర్వకంగా ఒక కోరికను చేస్తే అప్పుడు దేవత వారిని కరుణిస్తుంది. కాబట్టి నాణ్యం నిలువుగా ఉంటాయండి ఇక్కడ. ఇక ఈ ఆలయంలో పెద్దమ్మ తల్లితో పాటు గణపతి, సరస్వతి మరియు నాగదేవతలకు అంకితం చేయబడిన ఈ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నాగదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారండి. ఇక్కడ దక్షిణ భారత శైలిలో గోపురం నిర్మించబడి ఉంటుందండి. ఇక్కడ ఒకే ప్రవేశం మరియు నిష్క్రమణ ద్వారంతో 4 వైపులా గోడలతో నిర్మించిన ఆలయం అండి. ఆలయంలోని అన్ని స్తంభాలు హిందూ మతం యొక్క ఇతిహాసం గురించి వివరిస్తూ ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ ఆనందమే కాకుండా మనశ్శాంతిగా కూడా చాలా బాగా ఉందండి. మీకు కూడా వీలైతే ఈ యొక్క ఆలయాన్ని సందర్శించండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు కూడా. అలాగే ఈ వీడియో చూసిన అందరూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మరియు లైక్ కూడా చేయండి. మరిన్ని వీడియోలతో నేను మమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అదేవిధంగా మీరు కూడా నా యొక్క నాగేంద్ర బ్లాగ్స్ ఛానల్తో అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయించండి, లైక్ కూడా చేయించండి. అలాగే మీరు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ కూడా నాగేంద్ర బ్లాగ్స్ ఛానల్లో ఒక సభ్యులుగా మిగిలిపోతూ ఉంటారండి. మరిన్ని వీడియోలను చూడాలంటే మీరు నాగేంద్ర బ్లాగ్స్ ఛానల్ని చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. ఓకేనండి, బాయ్, ఉంటాను.